కాబట్టి బయలుదేరి నాతో అన్నాడు. గబగబా బయలుదేరాడు. హస్తినాపురానికి వచ్చి భీష్ముడికి కబురు చేశాడు, గురువుగారు వచ్చారు రమ్మంటున్నారని. గబగబా పుష్పపాత్రలు అర్ఘ్యపాత్రలు అన్నీ పట్టుకున్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళాడు. గురువుగారి పాదాలు కడిగాడు, అర్ఘ్యం ఇచ్చాడు, పూజ చేశాడు, అన్నీ చేశాడు. గురువే. పరమ సంతోషాన్ని పొందాడు శిష్యుణ్ణి చూసి. లేచాడు, భీష్ముణ్ణి కౌగలించుకున్నాడు, ఆశీర్వచనం చేశాడు. కూర్చోబెట్టి, నాయనా తప్పురా, ఈ పిల్లని తీసుకొచ్చావుట, తమ్ముడికిచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. అయ్యా మీరు గురువుగారే కావచ్చు కానీ ధర్మం చెప్పాలి కానీ అధర్మం చెప్పకూడదు కదా. ఈమె మనస్సు సాళ్వుడి దగ్గర ఉందని ఈమెయే చెప్పింది. సాళ్వుడు ఇప్పుడు చేసుకోనంటే నేనేం చేస్తాను? ఈ పిల్ల ఆ విషయం స్వయంవర సమయంలో నాకు చెప్పలేదు. చెప్పనప్పుడు నేను ఈమెను తీసుకొచ్చాను. అప్పుడే చెప్తే అప్పుడే వదిలేసి వచ్చేవాడిని. కాబట్టి నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసే సమస్య రాదు. అలా చెయ్యను. అన్నగారిగా ఉండి అధర్మంతో కూడిన పని చెయ్యమని మీరు నన్ను నిగ్రహించకూడదన్నాడు. అంటే నువ్వు గురువుకే ధర్మం చెప్తావా, ఇలా అయితే నాతో యుద్ధం చేయవలసి ఉంటుందన్నాడు.